వరంగల్ జిల్లాను మోంతా తుఫాను నిండా ముంచింది. భారీ వర్షానికి వరంగల్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరంగల్ హన్మకొండ నగరాలను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బోందివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాల ఉధృతంగా ప్రవహించడంతో వరంగల్ హన్మకొండకు సంబంధాలు తెగిపోయాయి. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసియా నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలో నీళ్లలోకి వరద నీరు చేరింది. వరంగల్ తూర్పులో అధికారులు 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను డిజాస్టర్ సిబ్బంది పడవల సహాయంతో అక్కడికి తరలిస్తున్నారు. వర్షం తగ్గినా హన్మకొండ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. వడ్డేపల్లి చెరువు మత్తడి దుంకుతుండటంతో నయీం నగర్ నాల నిండుగా ప్రవహిస్తోంది. దీంతో సమీప కాలనీలోకి వరద నీరు భారీగా చేరింది. గోపాల్పూర్, టీవీ టవర్, సమ్మయ్య నగర్, అమరావతి కాలనీ, నయీం నగర్, పోచమ్మకుంట, హనుమాన్ నగర్, పెగడపల్లి డబ్బాలు, గుండ్ల సింగారం, ఇంద్రమ్మ కాలనీలోకి నడుములోతు నీళ్లు చేరాయి. ఇక స్థానిక 100 ఫీట్ రోడ్ పూర్తిగా సంద్రాన్ని తలపిస్తోంది. వరంగల్ జిల్లాను మోంతా తుఫాను నిండా ముంచింది. భారీ వర్షానికి వరంగల్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరంగల్ హన్మకొండ నగరాలను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బోందివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఈ సమయంలో హన్మకొండ, వరంగల్ నగరాలు పూర్తిగా వరద బీభత్సంతో పూర్తిగా జల దిగ్బంధమైనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రస్తుతం మనం జవహర్ నగర్ కాలనీలో ఉన్నాము. ఈ జవహర్ నగర్ తో పాటు పరిమళ కాలనీ, ఇటు సమ్మయ్య నగర్, పూర్తిగా ఈ కాలనీలన్నీ కూడా హన్మకొండలోని చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి సందర్భం. నిన్న రాత్రి కూడా పూర్తిగా వర్షాలు పడితే ఈ ప్రాంతం అంతా కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉండేది. ఇక్కడ ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి ప్రమాదం. ఎందుకంటే నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. రాత్రంతా కూడా వర్షం కురిస్తే చాలా పెను ప్రమాదంగా ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగి తమ సేవలను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఇప్పటి వరకు. అంటే ఈ రోడ్డు అంతా మనం చూస్తా ఉన్నాము, నడుములోతు నీళ్లు చేరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఈ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఏం చెప్తారు, నిన్న గనక ఈ వర్షం ఇంకా పడి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది? నిన్న ఎట్లాంటి భయాందోళనతో బతికింది మీరంతా? మేమంతా భయాందోళన బతికినామంటే మాకు ఏం తినడానికి తిండి లేకుండా బతికినాం. ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. మాకు ఏమీ సౌలత్ లేదు. ఎవరు మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఆ బతుకుతానా మేము. ఎప్పుడు తీసుకుపోతాను కానీ ఎవరు ఏం చేస్తలేరు. అర్థమైందా? ఇప్పటిదాకా 4వసారి, ఇది 5వసారి. మా బతుకులు ఎట్లా అంటే విపరీతంగా అన్యాయంగా ఉన్నాయి. జవహర్ కాలనీలో ఎక్కడ వాటర్ పడ్డా మా కాలనీకే వచ్చి చేరుతాయి. మోర్లు సరిగా లేవు, ఏమి లేవు, సౌలత్ లేదు. ఏమి లేక మేము అట్లా బతుకుతాను. జవహర్ కాలనీ గోడలు కూలినాయి, ఇల్లు కూలినాయి, రాసుకపోతారు కానీ పేపర్ మీద కానీ మాకు ఏం సాయం చేస్తలేరు. మాకు ఏం లేదు. జవహర్ కాలనీ ఇట్లున్నది మాది. ఇది ఏం చెప్తారమ్మా, నిన్న ఎట్లా ఉండే పరిస్థితి? అంటే ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఈ వరద ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందా? నిన్నటి నుంచి ఎట్లా ఉన్నది పరిస్థితి? నిన్నటి నుంచి ఇట్లాగానే ఉంటుంది. అసలు నీళ్లు బాగా అచ్చుడు పోవుడు ఏంది కథ. ఇళ్ళల్లో బియ్యం కూడా ఖరాబ్ అవుడు. మనుషులను కూడా ఎట్లయినా ఘోరం అవుతున్నాము. తిండికి తిందామంటే తిండికి లేకుండా అయితేనే మా పరిస్థితులు అంతా. పిల్లలు ఆగము, అందరు ఆగము. మాకు ఎందుకు ఇంత గోస చేస్తారు? మాకు చేత్త అంటారు, చేత్తలేరు. ఏం లేదు, మాకు ఇల్లు లేదు. 20 లేకుండా చేసి ఇట్లా నీళ్ళు ఇళ్లకు పుల్లు వచ్చినాయి. ఇప్పుడు మొత్తం బియ్యం అన్ని నాశనం అయినాయి. ఘోరం అంటే ఘోరం అది పరిస్థితి. అంటే పరిస్థితి ఘోరం. అంటే మాకు తిందామంటే తిండికి లేవు, మంచినీళ్ళు లేవు. మాకు తెచ్చేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు లేరు. ఎవ్వరు బయటికి పోదామంటే నిన్నటి నుంచి ఇదే పరిస్థితి మాకు. అమ్మా, ఏంది పరిస్థితి? ఎట్లా ఉన్నాయి మీ ఇళ్ళని? మా ఇళ్ళల్లో మొత్తం నీళ్లు 2 మనుషుల లోతుతో వచ్చినాయి. అంటే వచ్చి 2 బత్తాల బియ్యం దడిచినాయి, టీవీ దడిచింది, ఫ్రిడ్జి దడిచి కాలిపోయేట మూమెంట్ వస్తుంది. పెద్ద ఫ్రిడ్జి. మళ్ళా నీళ్లు మొత్తం ఇల్లంతా నిండినాయి. అలా లేవు. ఇటు వచ్చిన దిక్కు ఇంటికాడ కూర్చున్నాం. ఇంకా ఇంట్లో పోను వశమే లేదు. ఇక్కడ ఈ హనుమాన్ల దేవుని దగ్గర లోపల కట్టినే ఉన్నది. లోపల ఉంటాయి, చాలానే ఉంటాయి.
బాగానే ఉంటాయి, కానీ ఈ లైన్లు మాత్రం మొత్తం ఖరాబ్ అయినాయి. అన్న రోడ్డు దగ్గర ఉన్న జవహర్ కాలనీ పరిస్థితి ఎలా ఉంటే లోపల ఇంకెట్లా ఉన్నది? వాళ్ళ దగ్గరికి ఎవరైనా పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఎట్లా ఉన్నది వాళ్ళ నిన్నటి పరిస్థితి? నిన్నటి పరిస్థితి ఆలోచించుకుంటేనే అసలు ఊహాతీతంగా ఉంది. భయానకమైన వాతావరణం. అసలు ఎటువంటి సమాజంలో మనం ఈరోజు సరే ప్రకృతి ప్రళయాన్ని ఆపలేము, కానీ మనిషి చేసుకున్న పొరపాట్లను మనం ఆపచ్చు. కాకపోతే ఇక దీనికి పరిష్కార విధానం మనం ఎలా చూపాలనేది వాళ్ళ నాయకులకు కానీ సరే ఎంత చేసినా కూడా వర్షాన్ని ఆపలేం, నీటిని ఆపలేం, నిప్పుని ఆపలేం అంటారు. కానీ మన ప్రయత్నం మనం చేస్తే ఆపచ్చు, కానీ దానికి డైరెక్షన్ చూపాలి. ఆ వాటర్ డైరెక్షన్ అనేది పూర్తిగా ఇవ్వాలి. అది ఒక 15 కాలనీలు మొత్తం ఆ మంచి అద్భుతంగా అసలు ఈ వాతావరణం ఎన్నడూ భయానకంగా ఉంది. అసలు వృద్ధుల పరిస్థితి ఏంది, తట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంది, తట్టుకోలేని వారి పరిస్థితిని ఆలోచించుకుంటే ఎటువంటి అసలు ఏం అర్థమైతలేదు. ఒక దాదాపు 10 కాలనీలు నీట మునిగినాయి. మొత్తం వర్షాలు. ఈ వర్షాలు చేయబట్టి ఏం చేయాలో అర్థమైతలేదు. జనం దిక్కుతోచని స్థితిలో సాయం కోసం వెతులాడుతూ ఎన్డీఏ బృందాలు కూడా వాళ్ళకి కూడా ఈ బోట్ సహకరిస్తలేదు. కిందికి హైట్ తక్కువ ఉండడం వల్ల తొందర అది పంచర్ అయిపోవడం, తర్వాత సరే చేస్తున్నారు వాళ్ళ సహాయాలు వాళ్ళు చేస్తున్నారు, కానీ కొంచెం ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షాలు దేవుని దేవల గ్యాప్ ఇస్తే మనం బయటపడతాం. ఫుడ్ పరిస్థితి ఏంటంటే ఫుడ్ పరిస్థితి ఇప్పటికీ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ నుంచి ఒక 2 పాపం వాళ్ళు ముస్లిం సోదరులు వాళ్ళు ఒక ఎంతమందికి సహకరించినా వాళ్ళు లేరు. వాళ్ళైతే ఇచ్చారు, ఒక 50 కుటుంబాలకు వాళ్ళు సహకారం చేశారు. ఒక 100 నుంచి 200 కుటుంబాలకు వాళ్ళు ఇచ్చారు, కానీ ఫుడ్ పరిస్థితి ఇక మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు పరిస్థితి ఎట్లా ఉందో చూడాలి. ఏం చెప్తారు వరదలకు సంబంధించి, వర్షాలకు సంబంధించి? ఒక అప్రమత్తత లేదు ప్రధానంగా. ఇప్పుడు మీకు ఏం సహాయక చర్యలు అందుతున్నాయి? ఇప్పుడు వచ్చిన ఇదే పరిస్థితి సార్. 20 సంవత్సరాల కానీ ఇక్కడ ఉంటున్నాము, నివాసిస్తున్నాము. ఇప్పుడు వచ్చిన ఇదే పరిస్థితి. ఎవరు పట్టించుకోరు. వాగు చేస్తామన్నారు, పెద్దగా చేశారు, కానీ దానికి పరిష్కారం చూపుతలేరు సార్. ఇది మొత్తంగా మనం చూసినట్టయితే జవహర్ నగర్ కాలనీ, ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి జవహర్ నగర్ కాలనీతో పాటు పక్కనే ఉన్నటువంటి సమ్మయ్య నగర్, టీవీ రైట్, థ్యాంక్ యూ రవిక.